అయితే ఎలట్కెళ్ళి మనం ఇంకొక బ్రాండ్తో కొలాబ్ కాబోతున్నాం. అదేందో మీరే కమెంట్స్ లో గెస్ చేయండి. స్ట్రెంత్ వైజ్ లేకపోతే అపియరెన్స్ వైజ్ ఒక సైడ్ వీక్ ఒక సైడ్ స్ట్రాంగ్ ఉండని చెప్పేసి లాస్ట్ 2 వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అదే ఇంబ్యాలెన్స్ మీ బ్యాక్ లో ఉంటే దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి ఈ వీడియో లాస్ట్ ఫర్ చూడరు చెప్తా. బ్యాక్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన మజిల్ మన రేర్ డెల్ట్. ఇదేంద్రా షోల్డర్ ని బ్యాక్ లో చెప్తుంటే పిచ్చోడని అనుకోకూరి, అది లొకేట్ అయ్యేది మీ బ్యాక్ లోనే. మీకు ఒకవేళ మీ బ్యాక్ లో మజిల్ ఇంబ్యాలెన్స్ అపియరెన్స్ ఉందనుకోర్రి, అది రేర్ డెల్ట్స్ లో ఉండొచ్చు లేకపోతే లాట్స్ లో కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఈ కేబుల్ ల పై నుంచి రేర్ ఫ్లైస్ కొట్టు. ఇది ఒక సింగిల్ జాయింట్ మూవ్మెంట్ కాబట్టి వేరే మజిల్స్ ఇన్వాల్వ్ కాకుండా ఓన్లీ మీ రేర్ డెల్ట్స్ ని యాక్టివేట్ చేస్తుంది. దీన్ని ఊకే కేబుల్ లోనే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా మిషన్ లో కూడా కొట్టొచ్చు లేకపోతే డంబుల్ లో కూడా కొట్టొచ్చు. బ్యాక్ లో మజిల్ ఇంబ్యాలెన్స్ అపియరెన్స్ ఉందనుకోర్రి, నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఈ సింగిల్ ఆర్మ్ సీటెడ్ రోస్. ఇది మన మిడ్ బ్యాక్ మీద వర్క్ చేస్తుంది. దీంట్లో వ్రిస్ట్ ఇట్లా దిప్పి కొట్టిరు అనుకోరి, ఫోర్ ఆర్మ్స్ అండ్ బైసిప్స్ తక్కువ ఎంగేజ్మెంట్ ఉండి ఓన్లీ లాట్స్ ని యాక్టివేట్ చేయొచ్చు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోని టిప్ చెప్తున్నా. బ్యాక్ లో అపియరెన్స్ ఇంబ్యాలెన్స్ కి నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది సింగిల్ ఆర్మ్ స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్స్. దీంట్లో వేరే మజిల్స్ ఇన్వాల్వ్ కాకుండా ఓన్లీ లాట్స్ ని టార్గెట్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ మీ బ్యాక్ లో స్ట్రెంత్ ఇంబ్యాలెన్స్ మీద ఫోకస్ చేసుకోవాలంటే ఈ సింగిల్ ఆర్మ్ లాట్ పుల్ డౌన్స్ కొట్టుర్రి, ఎందుకంటే దీంట్లో వేరియస్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి. అరే అట్లనే ఈ ఫేమస్ వర్కౌట్ సింగిల్ ఆర్మ్ డంబుల్ రోస్ అస్సలు మర్చిపోకూర్రి మీ మజిల్ ఇంబ్యాలెన్స్ స్ట్రెంత్ కోసం అయితే.